గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు జరిగాయి. బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బళ్ళారిలో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు జరిపారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఈ వివాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ గాలి వర్గీయుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. తనపై హత్యాయత్నం జరిగింది అంటూ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డి జరిపిన కాల్పుల వల్లే కూడా కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడని బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బళ్ళారి సిటీ సెంటర్లో ఈ నెల 3న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ జరగనుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా యూటీవీ సీఈఓ శివరాచర్ల గారు అందిస్తారు. చెప్పండి శివ గారు, ఇటు చూస్తే మరి గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులకు ప్రధాన కారణాలు ఏంటంటారు? ఇది గాలి జనార్దన్ రెడ్డి మీద ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్పడానికి లేదు. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఈ రోజుకు వచ్చింది కాదు. గత కొంతకాలంగా, ముఖ్యంగా 2023 కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా బళ్ళారి టౌన్ లో జనార్దన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్. ఆ రోజు జనార్దన్ రెడ్డి సొంత పార్టీ కళ్యాణ రాజ్యపర కేఆర్పీపీ పార్టీ తరఫున పోటీ చేయటము, ఆయన గంగావతి నుంచి గెలిచారు. బళ్ళారి రూరల్ నుంచి ఆయన శ్రీమతి లక్ష్మీ అరుణ గారు, బళ్ళారి టౌన్ నుంచి లక్ష్మీ అరుణ గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం మీద మళ్ళీ జనార్దన్ రెడ్డి గారికి పట్టు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోర్టు ఆంక్షల రీత్యా ఆయన బళ్ళారిలో ఉండటానికి అనుమతి లేకపోవడం వల్ల ఎక్కువ సమయము గంగావతిలోనే ఉంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో, అంటే నిన్న వాల్మీకి విగ్రహావిష్కరణ అంటే ఒక ప్రత్యేక సందర్భంలో కోర్టు అనుమతిని వస్తూ ఉన్నారు బళ్ళారికి ఆయన. నారా ఇప్పుడైతే బళ్ళారి సిటీ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి. వాళ్ళ తండ్రి కూడా నారా సూర్యారెడ్డి గతంలో ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. ఇది గట్టి కుటుంబం. భరత్ యువకుడు, దాదాపు 35-36 ఏళ్ళు ఉంటాయి. ఆయన రాహుల్ గాంధీ జోడయాత్ర సమయం నుంచి కూడా చాలా ప్రణాళిక పరంగా ఆ ప్రాంతంలో పట్టుబెచ్చుకున్నారు. జనార్దన్ రెడ్డికి ఉన్న బలాన్ని మించి ఆయన బలాన్ని పొందగలిగారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎలక్షనీరింగ్ చేస్తూ ముఖ్యంగా ఆయన పంచిన ప్రెజర్ కుక్కర్ల గురించి చాలా గట్టిగా చెప్తా ఉంటారు. మిక్సీల కుక్కర్లు, గ్రైండర్ల గురించి ఆయన గెలవటం జరిగింది. అప్పటి నుంచి కూడా అతను దూకుడుగా పోతాడు. అసెంబ్లీలో కూడా జనార్దన్ రెడ్డిని చాలా గట్టిగా నిలదీయటం, రకంగా ఏమంటారు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ వచ్చారు. అది అయితే నిన్న జరిగింది ఏంటంటే వాల్మీకి విగ్రహానికి సంబంధించి ఈ రోజు 3వ తారీఖున అక్కడ కొత్తగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆవిష్కరణ కోసం బ్యానర్లు కడుతున్నారు, సిటీ మొత్తం కూడా బ్యానర్లు కడుతున్నారు. ఆ క్రమంలో భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి, ఇతను పెద్ద రాజకీయంగా నాకు ఆ ప్రాంతంతో బాగా పరిచయం ఉంది, ఎన్నికల కూడా పనిచేస్తున్నాను. సతీష్ రెడ్డి అనే అతను పెద్ద గుర్తింపున నేత కాదు, కానీ అతని ఆధ్వర్యంలో ఊరంతా బ్యానర్లు కడుతున్నారు. ఆ కట్టే క్రమంలో జనార్దన్ రెడ్డి ఇంటికి కూడా కట్టడానికి ప్రయత్నం చేయటంతో ఘర్షణ మొదలైంది. బళ్ళారి ప్రాంతంలో బోయ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. బి శ్రీరాములు గతంలో జనార్దన్ రెడ్డి అనుచరుగా ఉన్నారు. మొన్న ఎన్నికలు ఇద్దరు, అటు ఆయన బీజేపీ, ఇతను కేఆర్పీపీలో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత జనార్దన్ రెడ్డి తన పార్టీని, లోక్సభ ఎన్నికల కోసం జనార్దన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసి బీజేపీకి మద్దతు ఇచ్చారు. అయినా కానీ శ్రీరాములు ఎంపీగా ఊరిపోయారు. వాల్మీకి అనేది బోయ తమ గురువుగా, తమ దైవంగా భావిస్తా ఉంటారు. ఇప్పటి వరకు వాల్మీకి విగ్రహాలన్నీ కూడా బోయ సామాజిక వర్గం నేతల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దాన్ని బ్రేక్ చేస్తూ భరత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి పెద్ద విగ్రహం, దాదాపు 80 కోట్ల ఖర్చుతో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని 3వ తారీఖు ఆవిష్కరణ పెట్టాడు. ఆ సందర్భంగా ఈ ఫ్లెక్సీలు కట్టే దగ్గర ఘర్షణ మొదలైంది. సతీష్ రెడ్డి తను దుందుడుగా పోయి జనార్దన్ రెడ్డి ఇంటికి, జనార్దన్ రెడ్డి ఇల్లు, ఆఫీస్ పక్కనే ఉంటాయి, ఒక కొండ కింద ఉంటాయి. మెయిన్ రోడ్ అంటే వాళ్ళ ఇల్లు మాత్రమే ఎండింగ్ లో ఉంటుంది, వాళ్ళ ఇంటి తర్వాత వెనక కొండే ఉంటుంది. రోడ్డు నుంచి లెఫ్ట్ సైడ్ పోతే ఆ ప్రాంతం మొత్తం కూడా కొంచెం క్లోజ్డ్ ఏరియా లాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి తర్వాత ఏమీ లేదు, వెనక కొండే ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్థలాన్ని ఎంచుకుని కట్టుకొని ఉన్నారు. కావాలని కట్టడం అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటే ఇతను సినిమా స్టైల్లో రోడ్డు మీద చైర్ వేసుకుని కూర్చొని ఏం చేస్తారో చూస్తానని చెప్పి రెచ్చగొట్టడం. ఇటు 2 పక్షాలు రావటం. అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి ఇక్కడికి రావటము, తర్వాత శ్రీరాములు కూడా తన మనుషులతో రావటము. అక్కడ ఘర్షణ పెరిగింది. సతీష్ రెడ్డి గన్మెన్ ఫైర్ ఓపెన్ చేసినాడని చెప్తున్నారు. దానికి కౌంటర్ గా శ్రీరాములు గన్మెన్ కూడా ఫైర్ ఓపెన్ చేసినారని చెప్తున్నారు. ఈ కాల్పులు పరస్పరం దాదాపు 8 బుల్లెట్లు గాల్లో కాల్పులు జరిపారు. కానీ ఒక బుల్లెట్ కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ కి తగిలి రాజశేఖర్ చనిపోయారన్నారు. ఒక బుల్లెట్ సతీష్ రెడ్డి, మొత్తం గడవకి ఏదైతే కారణం సతీష్ రెడ్డి ఉన్నారు అతనికి కూడా తగిలింది. అతను బెంగళూరు హాస్పిటల్ తీసుకుపోయారని చెప్తున్నారు. అమూల్య, అంటే మరి ఇప్పుడు కేవలం ఇది ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలోనే ఈ వివాదం చోటు చేసుకుందంటారా, లేదా పాత కక్షలు కూడా అందుకు ఒక రీజన్ అయి ఉండొచ్చు అంటారా?
పాత కక్షలు కాదు, ఆధిపత్యము. తిరిగి ఆధిపత్యాన్ని సాధించడం అనేది రెండు వర్గాలకు కావాలి. ఎమ్మెల్యే, ఎంపీ రెండు కాంగ్రెస్ గెలిచింది. ఒకప్పుడు బళ్ళారి పెట్టిన కోటలాగా ఉండేది జనార్దన్ రెడ్డికి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 5 ఎమ్మెల్యే సీట్లకు 5 ఓడిపోయినారు. బీజేపీ గెలవలేదు, జనార్దన్ రెడ్డి సొంత పార్టీ కేఆర్పీఎఫ్ కూడా గెలవలేదు, తన శ్రీమతి కూడా ఓడిపోయింది. మళ్ళీ ఎంపీ ఎన్నికలకు వచ్చినప్పుడు శ్రీరాములు మళ్ళీ ఎంపీగా, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, మళ్ళీ ఎంపీగా పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయినారు. వాళ్ళు బలం పెంచుకున్న ప్రయత్నంలో ఉన్నారు. తొలిసారి జనార్దన్ ఓడిచ్చామని చెప్పి భరత్ రెడ్డి వర్గం వాళ్ళు కూడా బలం పెంచుకునే వర్గం ఉన్నారు. ఇది పూర్తిగా ఆధిపత్యం కోసం జరుగుతున్న ఘర్షణలోనే వచ్చింది. అంటే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళ దుందుడు చర్య, అంటే ఎంత రాజకీయ వైరం ఉన్నా కానీ పోయి ప్రత్యర్థి ఇంటికి ఫ్లెక్సీ కట్టడం అనేది సరైనది కాదు. అది ఊరికే రెచ్చగొట్టే దూరంలోనే పోతుంది. అతను చేసిన తొందరపాటు చర్య వల్ల ఘర్షణ కారణం అవుతుంది. రైట్. అంటే జనార్దన్ భార్య ఎవరైతే ఉన్నారో దానిపైన అయితే నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు బళ్ళారిలో పట్టు కోల్పోయినందుకే ఇప్పుడు మళ్ళీ తిరిగి పట్టు సాధించుకోవడానికి ఇప్పుడు వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణలో ఇలా పట్టు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసే ఇదిలోనే ఇలా జరిగింది అని కూడా వినిపిస్తుంది. దీని గురించి ఇప్పుడు సహజంగానే బళ్ళారిలో గత ఎన్నికల ముందు వరకు, ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే శ్రీరాములు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మినిస్టర్ చేస్తున్నారు. మొన్న 23 ఎన్నికల్లో బళ్ళారి రూరల్ నుంచి ఓడిపోయారు. ఆయన ఓడిపోయింది కూడా తన మాజీ సహచరుడు బి నాగేంద్ర, ఆయన కూడా బోయ సామాజిక వర్గం, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆలూరు, ఇప్పుడు గుంతకల్ ఎమ్మెల్యే జయరామ్ కు సోదరుడు అవుతారు, దగ్గర బంధువులు అవుతారు. వీళ్ళంతా ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కిందటి వరకు కలిసి రాజకీయం చేసిన వాళ్ళే. పార్టీ అందరూ కూడా జనార్దన్ రెడ్డి అనుచరులుగా, శిష్యులుగా రాజకీయం చేసిన వాళ్ళే. వీళ్ళు జనార్దన్ రెడ్డి అరెస్ట్ తర్వాత 2018 ఎన్నికలప్పుడు ఆయన శ్రీరాములు ఆయనకు సొంత పార్టీ పెట్టినప్పుడు జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. తర్వాత మొన్న 23 ఎన్నికలకి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి శ్రీరాములు రాలేదు. కానీ వాళ్ళ సన్నిహిత సంబంధాలు కొనసాగుతా ఉన్నాయి. కానీ సామాజిక వర్గ పరంగా చూసినప్పుడు శ్రీరాములు బోయ సామాజిక వర్గానికి పెద్దలాగా ఉంటాడు ఆ ప్రాంతంలో. ఆయన పేరు కూడా బోయ శ్రీరాములు ఉంటారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మళ్ళీ ఎంపీగా ఓడిపోయారు. ఈయన గెలిచిన నాగేంద్ర కూడా అదే సామాజిక వర్గము. సో ఆ సామాజిక వర్గముని ఓట్ బ్యాంక్ ఇంతవరకు జనార్దన్ రెడ్డి లేక శ్రీరాములకి ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళని మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూనే వచ్చింది. ఎన్నికల ఒకటే కాదు, వాళ్ళు ఓవరాల్ గా కూడా కాంగ్రెస్ అనుచరులుగా మార్చుకోవడం చేస్తూ వచ్చింది. అందుకే వీళ్ళు ఆల్రెడీ బళ్ళారిలో 2-3 విగ్రహాలు ఉన్నాయి, పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వాల్మీకి జయంతి చాలా భారీగా జరుగుతుంది, వేలాది మంది ర్యాలీగా వచ్చి చేస్తారు అక్కడ. వీళ్ళు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్తగా మరో విగ్రహం పెట్టాలన్న దగ్గరే ఘర్షణ మొదలైంది. ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు పెడతారనే దగ్గరే మొదలైంది. సరే, విగ్రహం ఎన్నున్నా ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు, ఆయన అధికారంలో పెట్టుకోవచ్చు. కానీ దాని ఉత్సవాలకు సంబంధించి జనార్దన్ రెడ్డికి ఫ్లెక్స్ కట్టడంతోనే ఈ సమస్య ట్రిగ్గర్ అయింది. రైట్. మరి ఇప్పుడు అంటే గొడవ జరిగిన సమయంలో చూసుకుంటే నారా భరత్ రెడ్డి అసలు సిటీలోనే లేరు, కానీ కూడా నారా భరత్ రెడ్డినే ఈ కాల్పులు జరిపించారు అంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? సో జనార్దన్ రెడ్డి కూడా వాస్తవంగా సిటీలో లేరు. కరెక్ట్ గా ఆ సమయానికి ఆయన గంగావతి నుంచి వచ్చారు, రాత్రి 9-9:30 మధ్యలో వచ్చారు. ఆయన రావడంతోనే కొంచెం ఘర్షణ ఎక్కువైంది అనుకోవాలి. భరత్ రెడ్డి గాని జనార్దన్ రెడ్డి గాని ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, సతీష్ రెడ్డి దుందురుగుతనము, రెచ్చగొట్టే విధానం వల్ల ఘర్షణకు వచ్చింది. సో అక్కడ అనుకోని పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఓడిపోయినా కానీ శ్రీరాములు జనార్దన్ రెడ్డికి బలం చాలా ఎక్కువ, బలారులు ఎక్కువ ఉంటది. భరత్ రెడ్డికి బలం ఉంది. ఇద్దరు బలమైన వర్గాలు ఒకసారిగా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, అందులో చీకటి ప్రాంతము చీకటిగా ఉంది, ఏం జరుగుతుందో తెలియని ఒక రకమైన టెన్షన్ వాతావరణంలో గన్మెన్ ఫైర్ ఓపెన్ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. అదే గన్మెన్ కూడా ధర్మం ఏంటంటే అతని మీద ఎవరి మీద దాడి జరుగుతుందన్న అనుమానంతో అతనికి గాల్లోకి కాల్పులు జరిపాడు. సతీష్ రెడ్డి తన గన్మెన్ చేతి నుంచి గన్ లాక్కొని ఆయనే కాల్చాడని చెప్తున్నారు. అది నిర్ధారణ జరగాల్సి వచ్చింది. భరత్ రెడ్డి వర్గం సతీష్ రెడ్డి అనుచరుడు ఉన్నాడు, సతీష్ రెడ్డి తను గన్ లాక్కొని చేశాడు అంటున్నారు. ఇటువైపు జనార్దన్ రెడ్డి వైపు నుంచి వాళ్ళ గన్ ఫైర్ చేశాడు. కానీ చనిపోయింది కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి అది సతీష్ రెడ్డి ఫైర్ చేసిన గన్ లో నుంచే బుల్లెట్ తగిలిందంటారు. అది పోస్ట్ మార్టంలో కానీ అది నిర్ధారణ కాదు. ఇది గొడవ అనుకోకుండా జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. కానీ రెచ్చగొట్టతనం కనిపిస్తుంది స్పష్టంగా. ఇంటికి వెళ్ళి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీ కట్టడం అనేది రెచ్చగొట్టతనమే. అది దుందుడు చర్య. దాంతోనే మొత్తం ఘర్షణకు చూడాలి. ఎవరిని చంపాలనో ఎవరిని కాల్చాలనో అంత ఉద్దేశపూర్వకం ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం లేదు. రైట్. మరి కాల్పుల ఘటనతో బళ్ళారిలో రాజకీయాలు వేడెక్కే ప్రమాదం ఉందంటారా? రాజకీయాలు కాదు, ఘర్షణ వాతావరణం ఉంటుంది, విపరీతమైన టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు బలమైన, ఓడిపోయినా కానీ ఇద్దరు బలమైన వ్యక్తులు. ఖచ్చితంగా పోలీసులు దాని మీద అంటే గత కొంతకాలంగా ప్రశాంతంగానే ఉంది బళ్ళారి. గతంలో ఎప్పుడో ఒక 15 ఏళ్ల కింద ఘర్షణలు ఉన్నాయి, అన్ని సర్దుమణిగి ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంత వాతావరణం చెడిపోకుండా పోలీసులు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాంతి భద్రతలు అనేది అధికార పార్టీకి ఇప్పుడు చాలా అవసరం. ప్రతిపక్షం రెచ్చగొడుతుంటది, అధికార పక్షం అడుగు ఉండాలి ఎక్కడ పోయినా. కానీ ఇక్కడ ఏంటంటే అధికార పక్షమే రెచ్చగొట్టి ఘర్షణకు తారుతీస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తుంది. లోకల్ భరత్ రెడ్డికి అలాగే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా మరి ఎన్ని ఘర్షణలు జరిగితే ప్రభుత్వానికి కూడా లాండర్ ఇష్యూ అవుతుంది. థ్యాంక్ యూ శివ గారు.
చూసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు జరిపారు. బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బళ్ళారిలో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు జరిపారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఈ వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కాంగ్రెస్ గాలి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. తనపైన హత్యాయత్నం జరిగింది అంటూ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డి తెలిపిన కాల్పుల వల్లే కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడు అంటూ బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బళ్ళారి సిటీ సెంటర్లో ఈ నెల 3న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ జరగనుంది.